అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ఏది ధైర్యం అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1975 చందమామలో ప్రచురింపబడింది. చెంప తల్లిలేని పిల్ల. తండ్రి గారాబంతో ఆమె స్వేచ్ఛగా పెరిగింది. ఆమెది మొండి ధైర్యం. నిర్లక్ష్యంగానూ సాహసంగానూ ప్రవర్తించేది. ఒంటరిగా చీకట్లోకి వెళ్ళిపోయేది. గాలి రావడం లేదని పెరటి వాకిలి బార్లా తెరిచి పడుకునేది. ఊరి చివర ఉన్న గుడికి వెళ్ళి పొద్దుపోయే వరకు తిరిగి వచ్చేది. ఎవరినీ లక్ష్య పెట్టక ఎంతవారితోనైనా నోటికొచ్చినట్లు మాట్లాడేది. చెంపకు పెళ్లియుడు దగ్గర పడుతున్న కొద్దీ ఆమె తండ్రి రాజయ్యకు ఆమె ప్రవర్తన ఒక సమస్య అయింది. ఆమె చూపే దుస్సాహసం ప్రమాదకరమని ఆయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు గాని చెంప నవ్వి ఊరుకునేది. చెంపకు పెళ్లి సంబంధం చూసే పని మీద రాజయ్య పొరుగురు పోతూ, అమ్మా, రాత్రి ఇల్లు జాగ్రత్త, ఇంట్లో ఒక్కతివే ఉంటావు అని మరీ మరీ హెచ్చరించాడు. నాన్న, నాకు చీటికి మాటికి ఎందుకిలా పిరికి మందు పోస్తావు? ఏమీ భయం లేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అన్నది చెంప చిరాకు పడుతూ. ఎందుకైనా మంచిదని రాజయ్య ఇంట్లో ఉన్న డబ్బు, నగలు మూట కట్టి అటక మీద పాతబుట్టలో చుట్టిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి జాగ్రత్తను వేళాకోళం పట్టిస్తూ చెంప తలుపు మూసుకున్నది. తరువాత ఆమె భోజనం చేసి ఒంటిల్లు సర్ది నిద్ర వచ్చేదాకా పెరట్లో పచార్లు చేసి వచ్చి పడుకున్నది. ఆమెకు కునుకు పడుతుండగా పెరటి తలుపు మీద ఎవరో దడదడా బాదారు. చెంప లేచి వెళ్ళి తలుపు తెరిచి బయట ఒక 25 ఏళ్ల యువకుడు నిలబడి ఉండటం చూసింది. ఎవరు మీరు, ఏం కావాలి అని ఆమె అతన్ని అడిగింది. అతను చప్పున లోపలికి వచ్చి పెరటి తలుపులు మూసి కత్తి చూపించి మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు, డబ్బు ఇచ్చేయి అన్నాడు. చెంప ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయి నోరు మెదపలేకపోయింది. దొంగ తన కత్తిని ఆమె మెడకు ఆనించి వెర్రివేషాలు వెయ్యక చెప్పిన పని చెయ్యి అన్నాడు. మా ఇంట్లో డబ్బెక్కడుంది? ఉన్నదంతా మా నాన్న పెళ్లివారికి ఇచ్చి రావడానికి వెళ్ళాడు అన్నది చెంప సమయస్ఫూర్తితో. దొంగ ఆమె మాటలు నమ్మక పెట్టెలన్నీ తెరిపించి చూశాడు. ఎక్కడా చిల్లిగవ్వ కూడా లేదు. దొంగ కోపంగా చెంప మెడలోని గొలుసును గట్టిగా తెంపేసి పెరటి వాకిలి బయట నుంచి మూసి పారిపోయాడు. వాడు తెంపుకుపోయిన గొలుసును ఇటీవలే రాజయ్య చెంపకు జరగనున్న పెళ్లి సందర్భంగా బోలెడంతా డబ్బు పోసి చేయించాడు. మర్నాడు తండ్రి రాగానే ఆమె అతనికి జరిగినదంతా చెప్పింది. ఇప్పుడు విచారించి ఏం లాభం? ధైర్యం అంటే తెలివి తక్కువతనం కాదు. అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టితే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల తలుపు తెరిచేయటం ధైర్యం కాదు, తెలివి మాలినతనం. అలాగే భయానికి అజాగ్రత్తకి తేడా ఉన్నది. డబ్బు దాచుకోవటము, రాత్రి తలుపులు మూసుకోవటము, చీకట్లో దీపం పట్టుకుపోవటము భయం కాదు, జాగ్రత్త. ధైర్యం అంటే అనుకోని సమస్య కానీ ప్రమాదం కానీ తటస్థపడితే దాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కోవటం. అలాంటి పరిస్థితులలో ఏమీ చెయ్యలేక దిగజారిపోవటం భయం. ఇప్పటికైనా ఈ తేడా తెలుసుకుంటే మంచిది అన్నాడు రాజయ్య. చెంప తన తెలివి తక్కువతనాన్ని, అజాగ్రత్తను క్రమంగా జయించింది. ఇది జరిగిన 1 మాసానికి చెంపకు పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లికొడుకు తల్లి చెంప తనకు నచ్చిందని చెప్పి ప్రధానం కింద ఆమె మెడలో ఒక గొలుసు తగిలించింది. దాన్ని చూసి చెంప అదిరిపడింది. అది తన మెడ నుంచి దొంగ కాజేసిన గొలుసే. ఆమె తలెత్తి పెళ్లికొడుకును చూసి మరింత అదిరిపడింది. అతనే తన గొలుసు కాజేసిన దొంగ. ఆమె చెరచెరా లోపలికి వెళ్ళిపోయి, నా గొలుసు కాజేసిన దొంగ ఆ పెళ్లికొడుకే, చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను అని తండ్రితో అన్నది ఆవేశంగా. రాజయ్య నవ్వి, నువ్వు మళ్ళీ నీ తెలివి తక్కువతనాన్ని వెళ్ళబెట్టుకుంటున్నావు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట అనేయటం ధైర్యం అనిపించుకోదు. అతను నిన్ను గుడిలో చాలాసార్లు చూసి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అయితే నీలో ఉన్న కోపం సరిదిద్దటానికి దొంగాట ఆడాడు. నువ్వు మారినట్లు తెలుసుకుని పెళ్లి చూపులకు వాళ్ళ అమ్మను తెచ్చాడు అన్నాడు. చెంప వల్లమాలిన సిగ్గుతో తలదించుకున్నది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.